ब्लॉक करके रखा है, उस हाथ को हम निकाल देते हैं और दूतगण, परमेश्वर के दूतगण जाके काम करेंगे, जरूर वो सारा दरवाजा तोड़ के ओपन कर लेंगे और ये सारे लोगों को अच्छाई देंगे, ये हम विश्वास करते हैं। जरूर हम करेंगे, अब बड़े हैं, बहुत अच्छा काम करेंगे। आपके हमारे पैर के नीचे है पूरा शक्ति, वो हार जाएगा, हम जीतेंगे। इसलिए आपको धन्यवाद देते हैं। धन्यवाद परमेश्वर, धन्यवाद। ये आप जरूर मान के धन्यवाद दीजिए परमेश्वर को। जो भी हमें नमन करेंगे, आप हृदय से नमन करिए कि परमेश्वर मेरे जिंदगी में भी ऐसा करेगा। ऐसा सोच के नमन कीजिए, जरूर आपको मिलेगा। नाम के वास्ते नमन मत करना, नमन करते टाइम हृदय से बोलिए मेरा जिंदगी भी ऐसा होगा। धन्यवाद, थैंक यू। परमेश्वर को नमन, विघ्नेश्वर को नमन। धन्यवाद परमात्मा, परमेश्वर परमेश्वर नमन, पवित्र विघ्नेश्वर परमात्मा सबको कोटि कोटि नमन पूरा जिंदगी ऐसे जी परमात्मा। धन्यवाद परमात्मा। स्पीकर है अपना नायडू जी ट्रांसलेशन। ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారము. మనం ఈరోజు మైండ్ యూనివర్సల్ లేట్ అయింది, ఎందుకంటే ప్రాజెక్ట్ మీద ఏదైతే మన టెలిగ్రామ్ లో మీటింగ్ జరుగుతుందో దాని కారణంగా కొంచెం లేట్ అయింది. అక్కడ కూడా మనం ఇవే విషయాలు మాట్లాడుకుంటాము. ఆ కంటిన్యూస్నే ఈరోజు మన మైండ్ రిన్యూవల్. ప్రజలకు సేవ చేయటమే వేల్స్ అకాడమీ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దాని నిమిత్తం మనం చెప్తూ సార్ ఒక స్టోరీ కూడా చెప్పారు. ఒక దేశం రాజా పరమేశ్వరునికి, దేవునికి ధన్యవాదాలు తెలియపరుస్తారు. ఎందుకంటే నాకు చాలా కష్టం ఇచ్చి నన్ను పర్ఫెక్ట్ గా చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నావు, అందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతానని చెప్పేసి ఒక రాజా దేవుడికి ధన్యవాదాలు తెలుసుకుంటాడు. మరి దాని నిమిత్తం చెప్తారు, అందరూ రండి, దేవుడు నాకు ఏమి చేశాడో ఇంతవరకు నేను మీ అందరూ తెలియపరుస్తానని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తారు. మరి అలాంటి ఒక రోజు అందరికి వస్తుంది. భారతదేశం మొత్తం కదలేలాగా మనం గొంతెత్తి అరవాలి. ఆ శక్తి దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఎన్ని మిలియన్స్ డబ్బులు కావాలని వస్తాయి, కానీ డబ్బులు వెనకే వెళ్తే ఏమి రావు. దేవుడు మనకు కొంచెం కొంచెం అమౌంట్ ఇవ్వడానికి ఇష్టపడరు, చాలా భారీ మొత్తంలో ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి మనకు దేవుడు ఇష్టపడతాడు. సో దీని అందరూ మనం దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఉపయోగాలను మనం ఖుషిగా చాలా పెద్ద ఎత్తున అరవాలి. అదే ఈ రాజుగారు అరుస్తారు, రండి నాకు దేవుడు ఏం చేశాడో నీకు తెలియపరుస్తాను అని చెప్పేసి చాలా పెద్దగా అరుస్తారు. మరి అదే విధంగా డాక్టర్ విజయ నంబర్ కూడా ఎన్నో సార్లు అరిచారు. మరి కేరళలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక మంచి వార్త ఫోన్ ద్వారా వస్తే వాళ్ళకి పెద్దగా రోజంతా డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఎంత మంచి దేవుడువా, నాకు ఎంత సహాయం చేస్తున్నావా అని చెప్పేసి వాళ్ళు మరి ఎప్పుడు కూడా దేవుడు కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు. ఆ రాజా కూడా ఏదైతే రాజు గురించి చెప్పారో వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా గానీ ఏ రోజు కూడా దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేయలేదు, ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. దానికి ఎప్పటికప్పుడు జవాబు ఇస్తూనే ఉన్నాడు. మనందరం కూడా మనం చాలా మందికి ఫ్రూట్స్ పలహారాలు ఇస్తూ ఉంటాం. దేవుడికి ఫ్రూట్స్ పలహారాలు అవసరం లేదు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో, జనాల్ని బతికించడానికి, సేవ చేయడానికి ప్రయత్నం చేస్తామో, అదే మనకు పెద్దగా దేవుడికి ఇచ్చేటువంటి పలహారాలు, పుష్పాలు ఇవన్నీ కూడా. సో ఒక రోజు వస్తుంది భారతదేశం మొత్తం గొంతెత్తి అరిచేలాగా. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది వ్యక్తులు ఏడుస్తున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క జీవనం చూసుకుని ప్రతి ఒక్క వ్యక్తి ఏడుస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరిని సేవ చేయాలి. అందరిని సేవ చేసి చాలా గొప్పగా, మరి చూడండి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చిందో దేవుడి ద్వారా ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో మనం తప్పనిసరిగా మనం ముందుకెళ్తాము. ఆ దర్వాజాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అందుకే దేవుడు డాక్టర్ విజయ నంబర్ గారు వాగ్దానం చేశారు, ప్రమాణం చేశారు, ఈ యొక్క ప్రాజెక్ట్ నేను ముందుకు తీసుకెళ్తాను, మీరు వెళ్తూనే ఉండండి అని చెప్పి ప్రమాణం చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి మనం కనీస మన యొక్క బాధ్యతలు నెరవేర్చాలి. కదలకుండా కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. భారతదేశం మొత్తం కదిలేలాగా
ఏడ్చుకుని గొంతెత్తి అరిచేలాగా ఈ ప్రాజెక్టు వెళ్ళటానికి పునాదులను సమకూర్చుకుంటున్నాము. తప్పనిసరిగా వెళ్తుంది. మీ అందరికీ నమ్మకం ఉండాలి, ఇది వెళ్తుందని. తప్పనిసరిగా వెళ్తుంది. ఈ విషయాలను సార్ మనకు ఈ రిమైండర్ నోట్లో తెలియపరిచారు. సార్ మరికొన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. ఇది నా ఇష్టం కాదు, పరమంతుడి ఇష్టం, దేవుడి ఇష్టం. జనాలు చాలా హ్యాపీగా ఉండాలి. ఇది ఎవరికి తెలియలేదు, ఎవరికి కూడా అది తెలియలేదు. దేవుడు ఆశిస్తారు కి అందరూ ఈ లోకంలో, ఈ భారతదేశంలో ఉన్నవాడు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఏమి చెప్పలేదో అది అన్ని చేస్తారు వీళ్ళు. అదే ప్రాబ్లం. దేవుడు ఏమి చెప్పలేదో అదన్నీ బాగా చేస్తారు. దేవుడు ఏమి ఆశిస్తారో అది తెలుసుకొని దేవుడు ధన్యవాదాలు చెప్పి, నేను చాలా పని చేస్తాను దీనిలో చెప్పి వీళ్ళు ముందుకు వస్తే అన్ని వచ్చేస్తాయి. కానీ ఏమి దేవుడికి కావాలో అది చేయకుండా, ఏమి దేవుడికి అవసరం లేదో అది అన్ని చేస్తారు. కుంభమేళ, అది ఇది, ఇక్కడ వెళ్ళు, అక్కడ వెళ్ళు, గుంట పైన వెళ్ళు, డబ్బు ఇవ్వు, అది చేయి, ఇది చేయి, అదన్నీ అవసరం లేదు. దేవుడు చెప్తారు అది అవసరం లేదు, నాకేమి కావాలో అది చెయ్యి. అప్పుడు దేవుడికి ఏమి కావాలని అడగడానికి ఉన్న మనసు మీకున్నారు, అది లేదు. భారతదేశంలో అదే ప్రాబ్లం. ఎవరు కూడా దేవుడి దగ్గర అడగలేదు, మీకేమి కావాలని నేను చేస్తాను. ఎప్పుడు కూడా అడగరు. ఎప్పుడు కూడా మీరు చూస్తారంటే భారతదేశంలో ఏంటంటే, గుడికి అన్నికి వెళ్ళి ఏమి అడుగుతారంటే, క్రిస్టియన్స్ కూడా చర్చికి వెళ్ళి, మాస్కి వెళ్ళి వీళ్ళేమి అడుగుతారంటే, నాకు ఇది చెయ్యి, నాకు ఇది కావాలా, నాకు అది కావాలని చెప్తారు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే, ఇస్తానండి, కావాలా కదా, ఇస్తాను, నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నేనేం చెప్తానో అది విన్ను. అప్పుడు వీళ్ళు వెళ్ళి నాకు ఇది కావాలా, అది కావాలని అడగడానికి ఆ ప్లేస్ లో వీళ్ళు ఏం చేయాలంటే, పరమంతుడు దేవుడా మీకేమి కావాలా, నేను కూడా 33 years వరకు అదే చేశాను, నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పాను. పరమంతుడు వచ్చారు నా దగ్గర, ఏం చెప్పారు తెలుసా, ఇప్పుడు నుంచి అది చెప్పారని స్టాప్ చేయి, నువ్వు అన్ని వచ్చేసింది. అప్పుడు నేను చెప్పాను, ఏమి అడగాలి, నువ్వు నాకేమి కావాలని అడుగు, నాకేమి కావాలని అడుగు, मुझे पूछो. परमेश्वर बोलता है मुझे पूछो, मुझे क्या चाहिए, तभी तुम्हें सब कुछ मिल जाएगा जो मैं चाहते हो. मुझे नहीं पूछते हो, हमेशा तुम्हारा कार्य ही पूछते रहते हो, मुझे कभी नहीं पूछते हो आपको क्या चाहिए. अगर तुम पूछते हो, मैं बताता, दूसरे लोगों को सहायता करो, दूसरे लोगों को लेके आओ, परमेश्वर के बारे में बताओ, दूसरे लोगों को अच्छाई करो. वेल्स अकाडमी चैरिटेबल ट्रस्ट वही है. ये वेल्स अकाडमी ट्रस्ट चैरिटेबल ट्रस्ट అదే అందరికీ హెల్ప్ చేయాలి. ఆ మనసు ఎప్పుడు మీకు వస్తుందో, ఎప్పుడు మీరు అలా ఆలోచిస్తారో, నేను అన్ని చేస్తానండి, ఏమైనా చేస్తానండి. చూడండి, వేరే ఒక్కరికి వెళ్ళి పని చేసి మంచిది ఏమి అంటే తెలుసా, వేరే ఒక్కరికి మంచి చేయడానికి చూడండి. ఇక్కడ ఈ మన దేశంలో ఎక్కడ కూడా ఏమంటే, ఎవరికైనా వెళ్ళి ఏమైనా పని చేసి డబ్బు వస్తుందని చూస్తాం. కానీ ఎవరికైనా వెళ్ళి ఏమైనా మంచి చేస్తే డబ్బు వస్తుంది పరమంతుడు చెప్తారు. అర్థమైందా మీకు? పరమంతుడు రూల్ అదు, వీళ్ళ రూల్, ఈ లోకంలో ఉన్నవాడు రూల్ ఇది. ఏమైనా ఎవరి దగ్గరైనా పని చేసి డబ్బు తీస్తాను. కానీ పరమంతుడు చెప్తారు, లేదు, ఎవరికైనా ఏమైనా చేసి మంచి చేయి డబ్బు వస్తారు. అప్పుడు పరమంతుడు రూలు మనుష్యుడు రూలు ఈక్వల్ లేదు, వేరే. అందుకే డబ్బు రాలేదు. మీరు కోఆర్డినేట్ చేసి పరమంతు ఆగ్రహం ఏమియో, ఇష్టం ఏమియో దానిలో మీరు వచ్చేస్తే మీకు డబ్బు వస్తుంది. సింపుల్. వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్లానే అదే. మీరు పరమంతులకు ఏమి కావాలో అది చేయండి, అందరికి తీసుకొచ్చి అందరికి మంచి చేయడానికి చూసాను. మీరు లోపల నుంచి, మీరు మనసు లోపల నుంచి, గుంటల నుంచి మీరు అది డిసైడ్ చేయాలి. అప్పుడు పరమంతుడు పని చేస్తారు, 100% చేస్తారు, నోరు నుంచి కాదు. చేసి చూడండి, ఈ జీవితం ఎలా మంచిదిగా అవుతుంది చూడండి. అప్పుడు తెలుసు
వెల్స్ అకాడమీ ప్రిన్సిపల్ ఏమి, వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్రిన్సిపల్ ఏమి, అది ఎలాగ వర్క్ అవుతుంది. ఇక్కడ టెలిగ్రామ్ లో మీరు విన్నారు, అందరూ చెప్పారు, అందరికి సంతోషం వచ్చింది, డబ్బు వస్తుంది, విషయం వచ్చేసింది. అందరికి పెద్ద పెద్ద డబ్బు రాలేదు, కానీ వాళ్ళందరికి విషయం వచ్చేసింది. ఇలాగ వెళ్తే 100% నాకు మంచి జీవితం వస్తుంది. అందుకే హ్యాపీగా మాట్లాడారు. మీరు కూడా మాట్లాడాలి చాలా హ్యాపీగా. లేయర్ నెక్స్ట్ టైం తెలుగులో ఉన్నవాడు చాలా మంది మాట్లాడాలి, అది హిందీలో ట్రాన్స్లేట్ చేయాలన్నాడు. అలాగే లేచి రావాలా, తెలుగులో రావాలా, అలాగే చాలా మంది లేచి రావాలా. మీరు 100% నేను చెప్తాను, మీరు అన్ని వదిలేసి పరమంతు ఏమి కావాలని చూడండి, అది చెయ్యండి. అప్పుడు చూడండి అన్ని వర్క్ క్లియర్ అవుతుందండి, మీకు అన్ని వచ్చేసింది. ఈ ప్రాజెక్టే అలాగే డిసైడ్ చేశారు, దేవుడే డిసైడ్ చేశారు. లోపల వస్తే మీకు అన్లిమిటెడ్, లిమిటే లేదు. పరమంతుడు ఏమి లిమిట్ పెట్టలేదు, ఎవరికో ఎంత ఏమి ఇవ్వాలా దానికి లిమిటే పెట్టలేదు. లిమిట్లెస్, పరమంతుడు లిమిట్లెస్. ఇప్పుడు ఇక్కడ డైనమిక్ చూస్తే చాలా మందికి తల ఇదవుతుంది. 25 lakhs పర్ మంత్ అని చెప్తే ఏమండి ఇది అడుగుతారు. పరమంతుడుగా చిన్నదండి, చాలా చిన్న కార్యం చూపిస్తారు. చూడండి 100% చూపిస్తారు, ఈ లోక జనాలకు చూపిస్తారు. పరమంతుడు చూడు చిన్న కార్యం చెప్పి చూస్తారు. మనమే అది పెద్దదిగా చేస్తాము, కానీ చెడు శక్తిలో ఉన్నవాడు చాలా ఈజీగా తీసుకుని వెళ్తారు. 25 crores చెప్తారు, అప్పుడు వీళ్ళకి ఏమీ లేదు. అలా ఉన్నవాడు చెప్తే చాలా హ్యాపీగా వింటారు. 100 crores తీసుకువెళ్ళారా పొలిటీషియన్, ఈ పొలిటీషియన్ 100 crores, కానీ మీకు 25 lakhs వస్తుంది అని చెప్తేనే అది కాదండి, ఇది నాకు నమ్మకలేదు. పరమంతుడు చెప్తారు, అదన్నీ నాకు చిన్న కార్యం, చిన్నది. 25 lakhs ఏమీ లేదని చెప్తారు. నాకు తెలుసు, నేనే కూర్చొని క్యాల్కులేట్ చేశాను కదా. అదే ఆ టేబుల్ అన్ని నేనే నా ఇద్దరే కలిసి పరమంతుడితోటి మాట్లాడి చేసాము. ఈజీ. కానీ ఎందుకు వీళ్ళు కష్టంగా ఉంది అంటే వీళ్ళ మనస్సు చెత్తదు, వీళ్ళ మనస్సు అది యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళ మనస్సు దానికోసం రెడీ అవ్వలేదు. నాకు కావాలా చెప్పి వెళ్ళినవాడు ఎవరు లేదు. వస్తుందండి, నేను పని చేస్తానండి, ఎవరన్నా చెప్తారా? చెప్పరు. ఎందుకంటే వీళ్ళ మనసులో స్వార్థత ఉంది, వీళ్ళ విశ్వాసం లేదు, వీళ్ళ మనసులో భయం ఉంది, వీళ్ళ మనసులో అన్నీ ఉంది. అందుకే వీళ్ళు ముందుకు వెళ్ళదు. కానీ దేవుడు సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తాను కదా, 25 lakhs చాలా తక్కువ అమౌంట్ దేవుడికి, అలాగే ఇచ్చేస్తారు. 100 crores 500 crores పొలిటీషియన్ తీసుకువెళ్ళినప్పుడు ఆలోచించండి. ఒక మంచి కార్యం చేసి 25 lakhs వస్తుందంటే నమ్మకం లేదట. అప్పుడు వీళ్ళకు అది మాత్రం నమ్మకం ఉంది. ఓకే, వాళ్ళకి 100 crores వస్తుంది, 500 crores వస్తుంది, దానికి హ్యాపీగా చెప్తారు. ఆ పొలిటీషియన్కి వచ్చింది. ఇదే చెడు శక్తి తంత్రం. నేను చదివాను, చెడు శక్తి తంత్రం చాలా బాగా చదివాను. అందుకే చెడు శక్తికి నాశనం చేయాలా ఎలాగా అది కూడా చదివాను. కానీ ఇది వినడానికి సిద్ధంగా ఎవరు లేదు. ఎవరు సిద్ధంగా వచ్చి వింటారో, ఇప్పుడు చూడండి రాజీవ్ గారు ఈ తెలుగు హిందీలో అందరూ మాట్లాడారు. అందరూ ఇది చూశారు, లోపల వచ్చి చూశారు, నా మనసు చూశారు, నా ప్లాన్ చూశారు, చెడు శక్తి తంత్రం చూశారు. ఆ తంత్రం ఎలాగా చంపేసేలా వీళ్ళకి అందరికి తెలుసు. ఎవరెవరు వచ్చి మాట్లాడారో వాళ్ళందరికీ ఆ చెడు శక్తి తంత్రం ఎలాగా చంపేసేలా, దానికి ఎలాగ కాలు కింద పెట్టాలా, అది అన్ని వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు హ్యాపీగా మాట్లాడతారు. మీరు కూడా ఒక రోజు ఆ లెవెల్ రావాలి, మీరు అందరూ తెలుగు. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చూస్తాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much. Good night, sir. Thank you.